ఇప్పుడు మీరు చెప్పిన విషయాలకి వెంకట్ గారు రెస్పాండ్ అవుతారు. ప్లీజ్ వెంకట్ గారు చెప్పండి. రామ్మోహన్ గారు ఒక్క నిమిషం వస్తాను. వెంకట్ గారు మధ్యలో వాయిస్ బ్రేక్ అయింది, వారు మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడిస్తాను. వెంకట్ ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. 2021లో జనాభా లెక్కలు జరగాలి, కోవిడ్ వల్ల జరగలేదు. సరే ఇప్పుడు జరుగుతున్నారు, దాంట్లో బీసీ కులగణ కూడా చేపడతా అన్నారు. కొంచెం వెయిట్ చేస్తే అయిపోతుంది కదా సార్, అంత హరిబరి ఎందుకు? నేను ఇంకో విషయం చెప్తున్నా, పార్లమెంట్ సీట్లు అంటే ఓన్లీ లోక్సభ సీట్లు మాత్రమే కాదు సార్, రాజ్యసభ సీట్లు కూడా ఉన్నాయి. రాజ్యసభ సీట్లు అంటే ఏంటి సార్? రాష్ట్రాల రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్. సో ఇక్కడ రాష్ట్రాల్లో కూడా ప్రాతినిధ్యం లేకపోతే మనకు 2 చోట్ల ప్రాతినిధ్యం ఉండదు కదా సార్. సార్ మీరు ఒకటి చెప్పండి, 2/3 అంటే 800 పై తెలుగు స్థానాల్లో 2/3 అంటే అసలు మనం కనీసం 1 కూడా దగ్గర లేము కదా సార్. అంటే మన రిప్రజెంటేషన్ ఏడున్నట్టు, మన హక్కు ఏడున్నట్టు దాంట్లో. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిందంటే ఇంతకంటే ఎగ్జాంపుల్ ఇంకేం కావాలి సార్? సార్ ఇప్పుడు మనం మెరిట్ బేస్ మీద జనాభా నియంత్రణ మనం చేసినాము. అక్కడ ఏది బీమారు స్టేట్స్లో, బీమారు అంటే లైక్ మనకు ఏది బీహార్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలలో ఏది కొంతపాటు వెనుకబాటు ఉండడం వల్ల ఆ జనాభా నియంత్రణకు సంబంధించిన కొన్ని ప్రికాషనరీ థింగ్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ వెనుకబాటుతనానికి దానికి మ్యాచ్ కాకపోవడం వల్ల జనాభా నియంత్రణ జరగలే. కానీ కొంచెం ఇక్కడ వరకు ఎడ్యుకేషన్ ఎక్కువ ఉండడం వల్ల, ఇక్కడ చదువు ఎక్కువ ఉండడం వల్ల, అదేవిధంగా కొంతవరకు ఇక్కడ ఏది సాంకేతిక అంశాల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండడం వల్ల జనాభా నియంత్రణ చేయగలిగినాం. ఈరోజు చేసిన పాపానికి మనకు సీట్లు తగ్గిస్తామంటే అంటే జనాభా నియంత్రణ వస్తుందా? అదేవిధంగా లోక్సభలో మన స్థానాలు కోల్పోతాము. ఈ దేశ అవకాశాల మీద, ఈ దేశ విషయాల మీద దక్షిణాది రాష్ట్రాలు ఎప్పుడు అన్యాయం కాబట్టి డిపెండబిలిటీ కూడా లేదు కదా, ఉండదు కదా సార్. సో ఇది మాకు ప్రధానమైన కన్సర్న్. మేము ఇంకో విషయం కూడా చెప్తున్నాం, మీకు నిజంగా మహిళల మీద చిత్తశుద్ధి ఉంటే, మహిళల మీద నిజంగా మీకు ఏది వాళ్ళ సాధికారత కోసం కానీ వాళ్ళ ఉన్నతి కోసం మీరు పనిచేయాలని కనుక మీరు అనుకుంటే, ఇప్పుడు ఏది నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ అయినా వాళ్ళ ఏది బిల్లుని ఇంప్లిమెంట్ చేయండి. గతంలో జరిగిన 5 రాష్ట్రాల ఎలక్షన్లు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? మీకు అవకాశం ఉండే కదా, ఎందుకు? వెంకట్ గారు మీరు 5 నిమిషాలు చెప్పినటువంటి మాటలు వినడానికే మీకు ఓపిక లేదు. ఇప్పుడు జరిగినటువంటి తప్పిదానికి ఎవరు కారణం? ఈ తప్పిదానికి ఎవరు కారణం? దీన్ని ఎవరు భర్తీ చేయాలి? మన బాధ్యత ఏంటి? ఉత్తర రాష్ట్రాల్లో మన నాయకత్వం బాధ్యత ఏంటి? మన నాయకుల బాధ్యత ఏంటి? మన పార్టీల బాధ్యత ఏంటి? ఎక్కడా కూడా బాధ్యత తీసుకోకుండా ఏదో కావాలన్న బురదాలని మన ఆలోచన. కాకపోతే ఏంటి మహిళల మీద ప్రేమ లేదనే విషయం ఏం మాట్లాడతారు? ప్రేమ లేక కూడా రాజకీయాలు అలా చేస్తారు. 33% బిల్లు మహిళలు సృష్టిస్తా ఉంటే మీకు బాధ ఏంటి? అంటే మహిళలు రాకూడదా రాజకీయాల్లోకి? మహిళలు రాజకీయాల్లో రాకూడదా? మహిళలు ఎంపీలు అవ్వకూడదా? ఏంటి మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? అందరూ ఉంటారు, ఉండాలనే చేస్తుంది. వెంకట గారు మీరు మాట్లాడే దాంట్లో రాజకీయ అంశాలు పక్కన పెట్టి వాస్తవాలుగా మన ప్రాంతానికి అన్యాయం ఏదైతే ఉందో దాని మీద మాట్లాడదాం. మన దక్షిణాది రాష్ట్రాల్లో ఏం అన్యాయం జరుగుతుంది, ఎలా అన్యాయం జరుగుతుంది, దాని డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి అనేది మాట్లాడదాం మనం. ఒక్క నిమిషం, నేను స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా, రాజకీయాలు పక్కన పెడదాం, కాన్స్టిట్యూషన్ బేస్ మీద అడుగుదాం. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ యూ పీపుల్ టేక్ ద బిల్ ఆఫ్ ఉమెన్ రిజర్వేషన్ బిల్, దాన్ని మీరు తీసుకొచ్చారు, అది ఇంప్లిమెంట్ చేయడానికే తీసుకొచ్చారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్ లో ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు? నా సైడ్ క్వశ్చన్, ఎందుకు చేయలేదు మీరు? ఓకే, సమాధానం ఉంటారు కదా. ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతా, ఇంకోటి ఏమడుగుతా అంటే డీలిమిటేషన్ బిల్లుకి మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఏం సంబంధం ఉంది సార్? అసలు సంబంధం ఉందని ఎవరన్నారండి? సరే వెంకట్ గారు ఒక్క నిమిషం, వెంకట్ ప్లీజ్, వెంకట్ ఒక్క నిమిషం, వెంకట్ ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం సార్, రామ్మోహన్ గారు ఒక్క నిమిషం. ఇన్ని ఒకేసారి అడిగితే ఆయన కూడా కన్ఫ్యూజ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. వారు అడిగిన ప్రశ్నకి సమాధానం తీసుకున్నాక మళ్ళీ మీరు అడగండి. అదే ప్రశ్నలు కొన్ని నేను తిప్పి అడుగుతాను. అంటే కాంగ్రెస్ పార్టీ చేసింది కరెక్ట్ అంటలేదు. నేను ఒక మాట చెప్తాను సార్, 2 జాతీయ పార్టీలు జాతీయ విషయాలకు వస్తే ఇద్దరు పొరపాటు చేస్తున్నారు. నేను మాట చెప్తున్నాను. గతంలో ఆధార్ కార్డు తెస్తా అన్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. వద్దన్నది బీజేపీ, తెచ్చినాక నడిపిస్తుంది బీజేపీ. జిఎస్టీ తెస్తా అన్నది కాంగ్రెస్ పార్టీ, కట్టర్గా వద్దన్నది బీజేపీ పార్టీ, తెచ్చింది బీజేపీ. 3 రైతు చట్టాలు తెస్తా అనేది ఏమో 2019లో మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కానీ తెచ్చిన తర్వాత వ్యతిరేకించారు. నేను చెప్పాను, నేను అప్పుడైనా ఇప్పుడే ఒక ఎత్తున ఉన్నా. మాల్కొండ గారు మీరు ప్రశ్న మీరు కొంచెం అర్థం చేసుకోండి. నేనేమంటున్నా అంటే మహిళా బిల్ ఆల్రెడీ పాస్ అయింది కదా, దీన్ని ఎందుకు కలిపి ప్రవేశపెట్టిన ఒక్క ప్రశ్న.
రెండోది ఏమంటున్నాను, నేను పూర్తి సమర్థిస్తున్నాను, సమర్థిస్తున్నాను. 3 రైతు చట్టాలు సమర్థిస్తున్నాను. ఇవాళ మీరు చేసే పనులు సమర్థించడం, మీరు చేసిన రాజకీయం మీరు చేసిన, కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు. ఎందుకు చెప్తాను. పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికలు 2 రోజుల ముందు పెట్టుకొని వాళ్ళని బదనాం చేసి వాళ్ళ మీద కక్ష తీసుకోవడం కాదు. మీరు ఆ రోజుల బిల్ ప్రవేశపెట్టి